హలో అందరూ ఎలా ఉన్నారు? ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ చేయడం కోసం 1 పౌండ్ జింజర్ అయితే ఆర్డర్ చేశాను. దాంట్లో అయితే కొంచెం మిగిలిపోయింది. డైరెక్ట్ గా టీ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మేము ఎవ్రీడే టీ తాగుతాం కాబట్టి ఇది కొన్ని డేసే వస్తుంది. మళ్ళీ తీసుకొచ్చుకోవాలి అంటే అప్పటికప్పుడు జింజర్ కోసం వెళ్ళి తీసుకొచ్చుకోలేము కాబట్టి ఇలాగా స్టోర్ చేసుకుందామని ట్రై చేశాను. కానీ అది ఎంత స్టోర్ చేసుకున్నా ఎక్కువ డేస్ ఉండదు కదా అని ఇలాగా డ్రైడ్ జింజర్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఈ రోజు అయితే మీరు అనుకోవచ్చు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు కదా డ్రైడ్ జింజర్ అని. అది కాస్ట్ అయితే 1 పౌండ్ వచ్చి $20 ఉంది. అదే ఈ జింజర్ ఆర్డర్ చేసుకుంటే $2 కి వచ్చింది. అది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇది సమ్మర్ టైం కాబట్టి ఈజీగా అయిపోతుంది అని ఇలాగైతే ట్రై చేశాను. ఉన్న జింజర్ తోటి ట్రై చేస్తే నాకు ఒక 3 days టైం పట్టింది. ఇది మొత్తం ఫుల్ గా డ్రై అయిపోవడానికి. అది రూమ్ టెంపరేచర్ లో పెట్టేసరికి అన్ని డేస్ పట్టింది. అదే సన్లైట్ లోకి పెట్టుంటే నాకు 1 day లోనే అయిపోయిండేదేమో. ఇది అయితే ఫుల్ సక్సెస్ అయింది. నెక్స్ట్ టైం బల్క్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 1 year 2 years అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాకు ఇదైతే అన్ని డేస్ రాదులేండి, ఒక 10-15 days వస్తుందేమో. దీన్ని చాయ్ లోకే కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. డైజెషన్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఇది డైరెక్ట్ గా హనీలో గానీ లేకపోతే ఈ జాగ్రీలో గానీ మిక్స్ చేసుకొని తిన్నాము అంటే డైజెషన్ ఇష్యూస్ అవేమి లేకుండా ఉంటాయి. ఇలాగా అబ్రాడ్ లో ఉండే వాళ్ళు ఇంత కాస్ట్ పెట్టి డ్రైడ్ జింజర్ పర్చేజ్ చేయడం కన్నా ఇలా మనం ఇంట్లో వేసుకున్నాము అంటే తక్కువ కాస్ట్ తో పోతుంది. అలానే జింజర్ ఎక్కువ అవైలబుల్ గా లేనప్పుడు ఇది యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.